పేదల తిరుపతిగా పేరుగాంచిన మాన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 27 వరకు జరగనున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మాన్యంకొండ ఆలయానికి పలు జిల్లాల నుండి భక్తులు తరలివస్తారు. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై నిలిచిన స్వామిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం లభించడం అదృష్టంగా ఈ ప్రాంత భక్తులు భావిస్తారు. తలనీలాలు సమర్పించుకోవడంతో పాటు పేదలు అలివేలు మంగమ్మ ఆలయం వద్ద పెళ్లిళ్లు కూడా జరుపుకుంటారు. ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. 19న తిరుచి సేవ, 20న గజవాహన సేవ, 21 హంసవాహన సేవ, 22న సూర్యప్రభ వాహన సేవ, 23న హనుమత్ వాహన సేవ, 24న గరుడ వాహన సేవ రథోత్సవం, 25న అశ్వవాహన సేవ, 26న వసంతోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాలు అనంతరం స్వామివారు మరో నెల రోజుల పాటు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని చైర్మన్ తెలిపారు. భక్తులు బ్రహ్మోత్సవాల అనంతరం కూడా దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావచ్చని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్తో మా ప్రతినిధి శేఖర్ గౌడ్ ఫేస్ టు ఫేస్. పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన్యంకొండ దేవస్థానం సంబంధించిన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వంశపారంపర్యంగా ఉన్న ధర్మకర్త అలహరి మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ దేవాలయానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది. సార్ నమస్కారం. సార్ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దేవాలయానికి సంబంధించి ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి మొదలై వచ్చే నెల 27వ తారీఖు వరకు జరుగుతాయి. ముఖ్యంగా ఈ నెల 19 రోజు ప్రారంభమై మొదటి రోజు తిరుచి సేవ, రెండవ రోజు గజవాహన సేవ, మూడవ రోజు హంసవాహన సేవ, నాలుగవ రోజు సూర్యవాహన సేవ, ఐదవ రోజు ప్రభోత్సవము, ముఖ్యంగా గరుడ వాహనము రథోత్సవం ఈ నెల శనివారము 24 తారీఖు నాడు ఉంటుంది. దీంట్లో సుమారు 1,00,000 మంది భక్తుల వరకు పాల్గొంటారు. తర్వాత అశ్వవాహన సేవ, ప్రభోత్సవం ఆదివారము, చివరిగా వసంతోత్సవం, అవభృత స్నానము, దర్బారు సేవతో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సేవలు ముగిస్తారు. కానీ భక్తులు ఈ నెల వచ్చే నెల 27 తారీఖుల వరకు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. 25/3/24 రోజు. అప్పటి వరకు స్వామివారికి దర్శించుకునే భక్తులకు అన్ని సౌకర్యాలు వారికి సమకూర్చినాము. ముఖ్యంగా మేము ఆశించేదంటే పోయినసారి కన్నా ఈసారి భక్తులు అధికంగా వస్తారని వారికి తగ్గట్టు అన్ని సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వము నిన్ననే కొత్తగా ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఒక ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేయడమైంది. వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నాము. ఇంకొకటి ముఖ్యంగా లడ్డు కౌంటరు పైన ఉండేది, అది తేరు మైదానంలో గల 18 రూముల సముదాయానికి ఒక 20 కౌంటర్లతో ఏర్పాటు చేసినాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా భక్తులు సహకరించి పైన లడ్డు అడగకుండా కిందనే తీసుకోగలరని మనవి. ఈ గత బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అప్పట్లో తర్వాత ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శానిటేషన్ సంబంధించి మన పంచాయతీరాజ్ అధికారులతో సహకరించి పూర్తిగా ఏర్పాట్లు చేసినాము. బాత్రూమ్లు కూడా గత కన్నా ఎక్కువ చేస్తూ దాన్ని క్లియర్ చేసాము. అవి ఏమైనా రిపేర్లు కూడా కంప్లీట్ చేసినాము. మొబైల్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేసినాము. పార్కింగ్ సౌకర్యార్థమై ఇంకొక 10 ఎకరాల దేవాలయం భూమి అమ్మవారి టెంపుల్ దగ్గరనే చదును చేసి ఏర్పాట్లు చేసినాము. భక్తులు తమ సొంత వాహనాలు కిందనే ఆపుకొని ఆర్టీసీ ఏర్పాటు చేసిన మినీ బస్సులలో ఎక్కి పైకి వస్తే దేవస్థానానికి సహకరించిన వారు అవుతారు. కొత్తగా వసతి గృహం కూడా ఒకటి ఏర్పాటు చేసినట్టున్నారు. అది వాడుకలో ఉందా లేదా ప్రారంభోత్సవం సిద్ధంగా ఉందా? పైన 18 గదుల రూమ్లు ప్రారంభమై గత సంవత్సరమే మంత్రి గారితో ప్రారంభం చేశాము. అది శ్రావణ మాసం నుంచి అందుబాటులో ఉంది. ఆ రూములు కూడా అంటే ఒక 18 రూములలో ఒక 8 రూములు దేవస్థానానికి డ్యూటీకి వచ్చిన వారికి ఇస్తాము. ఒక 8 రూములు భక్తులకు ఏర్పాట్లు చేస్తాము. కానీ ప్రధానంగా లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ సీసీ కెమెరాలు భద్రత సంబంధించి సీసీ కెమెరాలు కానీ అదే ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? భద్రత విషయంలో పోలీసు వారి సూచన మేరకు దేవస్థానంలో పర్మనెంట్గానే ఒక 65 సీసీ కెమెరాలు ఉన్నాయి.
వాటితో పాటు టెంపరీగా ఇప్పుడు పోలీసు వాళ్ళు సూచించిన ప్రకారం టెంపరీగా జాతరలో కూడా ఏర్పాటు చేస్తాం. ఇది అయితే వంశపారంపర్య ధర్మకర్త అలారి మధుసూదన్ గారు చెప్తున్న మాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు లక్షల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి సంబంధించింది ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు, అదేవిధంగా నిఘా సంబంధించిన కూడా సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా పోలీసు వారితో తీసుకొని మొత్తం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భక్తులు కూడా దేవస్థానానికి వచ్చినప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆలయ ధర్మకర్త అలారి మధుసూదన్ గారు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, GS మీడియా, మహబూబ్నగర్ జిల్లా.